జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. బీజేపీ టార్గెట్ సౌత్ 2029 కల్లా పూర్తవుతుందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. కమలం పార్టీకి తెలంగాణలో భారీగా సీట్లు రానున్నాయని తెలుస్తోంది. కర్ణాటకలోనూ గతంలో వచ్చిన సీట్లలో 1-2 తగ్గినా తన బలం తగ్గలేదని నిరూపించుకుంది. ఇక తమిళనాడులో 5 నుంచి 7 సీట్లు, కేరళలో 2 సీట్లు రావచ్చని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్ సర్వేలు ఖచ్చితంగా నిజమవుతాయా అంటే అంత ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఇది ప్రజల మూడ్ను మాత్రం ఖచ్చితంగా వెల్లడించగలదు. అంటే ప్రజల మనసులో ఏముందనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఈ క్రమంలో దక్షిణాదిన బీజేపీ తన స్థానం సుస్థిరం చేసుకోనుందని దీని ద్వారా తెలుస్తుంది. అయితే బీజేపీ దక్షిణాదిన బలపడితే అది ఎన్నో మార్పులకు దారితీస్తుంది. అవేంటో తెలుసుకుందాం. తాజా ట్రెండ్స్ చూస్తూ ఉంటే బీజేపీ ఈసారి దక్షిణాదిలోనూ గణనీయమైన సంఖ్యలో సీట్లను సాధించనుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మరి ముఖ్యంగా కమ్యూనిస్టులు బలంగా ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం కేరళలోనూ బీజేపీ ఖాతా తెరవనుంది. ఇక్కడ బీజేపీకి 1 నుండి 3 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. తమిళనాడులోనూ బీజేపీ సీట్ల సంఖ్య పెరగనుందని అంచనా వేశాయి. ఇక్కడ అనూహ్యంగా 5 నుంచి 7 సీట్ల వరకు లభించవచ్చని ఇండియా టీవీ, సిఎన్ఎక్స్, జన్ కీ బాత్ తేల్చాయి. తద్వారా రాబోయే పార్లమెంటులో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి బీజేపీ ప్రాతినిధ్యం ఉండనుందని స్పష్టమవుతుంది. అంతేకాదు బీజేపీకి సరైన కేడర్ కూడా లేని ఆంధ్రప్రదేశ్లో కూడా గణనీయ సంఖ్యలో సీట్లు సాధించుకోనుందని తెలుస్తోంది. కర్ణాటకలో పట్టును నిలుపుకోనుందని, తెలంగాణలో మరింత విస్తరించనుందని ఆయా ఎగ్జిట్ పోల్ సంస్థలు తెలిపాయి. కర్ణాటకలో ఎన్డీఏ 23 నుండి 25 సీట్లను సాధిస్తుందని ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా పోల్తో పాటు న్యూస్ 18 సంస్థ అంచనా వేసింది. ఈ ఎగ్జిట్ పోల్స్ గనుక నిజమైతే దక్షిణాదిన అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా బీజేపీ మరోసారి నిలవనుంది. అయితే గత ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చింది కేవలం కర్ణాటకలో మాత్రమే. తెలంగాణలో 4 సీట్లు మాత్రమే రాగా మిగిలిన రాష్ట్రాల్లో ఆ పార్టీకి ప్రాతినిధ్యమే దక్కలేదు. దీంతో బీజేపీకి దక్షిణాదిలో స్థానం లేదని విపక్షాలు విమర్శిస్తూ వచ్చాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండి కూటమి దీనికి సంబంధించి పెద్ద నెరేటివ్నే బిల్డ్ చేశాయి. బీజేపీకి ఎంతో కాలంగా ఉత్తరాది పార్టీ అని ముద్రపడింది. ఆ పార్టీ మొదటిసారి 1984 ఎన్నికల్లో గెలిచిన 2 సీట్లలో ఒకటి ఉత్తరాదిలైతే రెండవది హన్మకొండ ఎంపీ సీటు. నాటి ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన చందుపట్ల జంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి పివి నరసింహారావుపై గెలుపొందారు. అయినా కూడా బీజేపీపై ఉత్తరాది పార్టీ అనే ముద్ర పడిపోయింది. ఆ పార్టీ అయోధ్య రామాలయ కోసం రథయాత్రతో ఉత్తరాదిలో పునాదులు ఏర్పరచుకోవడంతో పాటు హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో పట్టు పెంచుకుంది. అప్పటి నుంచే బీజేపీపై ఉత్తరాది పార్టీ అనే ముద్ర బలంగా ఉంది. బీజేపీపై హిందూ పార్టీ అనే ముద్ర బలంగా ఉండడంతో కాంగ్రెస్ దీన్ని తన నెరేటివ్కు ఉపయోగించుకుంది. దక్షిణాది రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందిన రాష్ట్రాలని, ఇక్కడ హిందూ పాలిటిక్స్ పని చెయ్యవని ప్రచారం చేసింది. దీంతో పాటు దక్షిణాదిన ప్రజలంతా విద్యావంతులని, ఉత్తరాదిలో కాకుండా ఇక్కడ బీజేపీ పప్పులు ఉడకవని విభజన రాజకీయాలను మొదలుపెట్టింది. అంతేకాదు తమిళనాడుకు ప్రత్యేక దేశం కావాలని కొంతమంది వ్యాఖ్యానిస్తే అందుకు కాంగ్రెస్ సైతం పరోక్షంగా వంతపడిన సందర్భాలు ఉన్నాయి. కర్ణాటకలో 2023 మే నెలలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించింది. దీంతో పాటు అదే ఏడాది డిసెంబర్లో తెలంగాణలోనూ అధికారం సంపాదించుకుంది. ఈ 2 రాష్ట్రాలు దక్షిణాదిలోనే ఉండడంతో పాటు ఉత్తరాదిన హిమాచల్ ప్రదేశ్లో తప్ప మరే రాష్ట్రంలోనూ అధికారంలో లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఉత్తరాది, దక్షిణాది అనే డివిజన్ పాలిటిక్స్ ను మరింత ముమ్మరం చేసింది. ఇప్పటికే తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది. కేరళలో అధికారంలో ఉన్న కమ్యూనిస్టులదే అదే దారి. ఈ క్రమంలో దక్షిణాదిన విద్యావంతులు అధికమని, వారు మాత్రమే కాంగ్రెస్ను గుర్తిస్తున్నారని చెప్పడం ప్రారంభించింది. దీంతో పాటు కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు నిధులు సరిగ్గా ఇవ్వడం లేదని, పన్నుల్లో ఎక్కువ శాతం వాటా ఉత్తరాది రాష్ట్రాలకే దక్కుతుందని ఢిల్లీ వేదికగా ధర్నాలు కూడా చేపట్టాయి. ఇందులో భాగంగానే కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ ఒకరు పార్లమెంటు వేదికగా ఈ ధోరణి ఇలాగే కొనసాగితే దక్షిణాది రాష్ట్రాలతో ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ వినిపిస్తామని చెప్పడంతో కాంగ్రెస్ విభజన రాజకీయాలు ప్రపంచానికి అర్థమైంది. దీంతో పాటు తమిళనాడు ద్రవిడవాదానికి కేంద్రంగా ఉంది. అక్కడి ప్రధాన రాజకీయ పార్టీలని ద్రవిడవాదాన్ని తమ భుజాలపై మోస్తున్నాయి. ఈ ద్రవిడవాదం ముసుగులో హిందూ మతంపై విషం చిమ్మడమే ప్రధాన పనిగా పెట్టుకున్నాయి. కొద్ది నెలల క్రితం డీఎంకే అధినేత తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యానించారు.
సనాతన ధర్మం అన్నది మలేరియా వంటిదని, దాన్ని నిర్మూలించకపోతే ప్రమాదమన్నారు. అంటే ద్రవిడవాదం ముసుగులో హిందూ ధర్మాన్ని అంతం చేయడమే లక్ష్యంగా డీఎంకే పార్టీ పనిచేస్తోంది. ఇక కాంగ్రెస్ నాయకులు సైతం కొన్నిసార్లు ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. 2011లో కమ్యూనల్ వయలెన్స్ బిల్ పేరిట హిందువులను అణిచివేసేందుకు కాంగ్రెస్ పార్టీ బిల్లును తీసుకువచ్చేందుకు సైతం ప్రయత్నించింది. కానీ దేశవ్యాప్తంగా ఈ బిల్లుపై వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. బీజేపీ దక్షిణాదిన ఎదగకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇక్కడ కర్ణాటకలో అనేక సార్లు ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో పాటు ఏపీలో టీడీపీతో కూటమి ఏర్పాటు చేసి బీజేపీ అధికారంలో భాగస్వామ్యంగా ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో రాలేదు. దీంతో ఆ పార్టీని ఉత్తరాది పార్టీగా ముద్ర వేసింది కాంగ్రెస్. కొన్ని దశాబ్దాలుగా తనపై ఉన్న ఈ ముద్రను తొలగించుకునేందుకు కమలం పార్టీ ఎంతో కష్టపడింది. దక్షిణాదిన పాగా వేయాలని మోదీ, అమిత్ షాలు కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాలు ఎదగడానికి ప్రణాళికలు రచించారు. 2019 ఎన్నికల తర్వాత నుంచే దీనిపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. ఇందుకు స్థానికంగా నాయకులు కూడా తోడయ్యారు. తెలంగాణలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, తమిళనాడులో అన్నామలై అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ గ్రాఫ్ బాగా పెరిగింది. తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ విజయం సాధించడమో లేక ప్రధాన ప్రతిపక్ష స్థానం పొందడమో ఖాయమని అందరూ భావించారు. కానీ కొన్ని స్వీయ తప్పుదాల వల్ల 8 సీట్లకే పరిమితమైంది. అయితే లోక్సభ ఎన్నికల్లో ఇది పూర్తిగా మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల తప్పిదాలను బీజేపీ సరిదిద్దుకోవడంతో పాటు బీఆర్ఎస్ ఓటమి కూడా కలిసొచ్చింది. దీంతో తెలంగాణలో పార్టీకి దాదాపు 10 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇక తమిళనాడులోనూ అన్నామలై, మోదీ కృషితో పార్టీ బాగానే ఎదిగింది. ఎగ్జిట్ పోల్స్లో కూడా దాదాపు 5 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ రాష్ట్రంలో పార్టీ పూర్తిగా ఎదగలేని సమయంలో ఇన్ని సీట్లు రావడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు. ఇక కేరళలోనూ బీజేపీకి 2 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం దక్షిణాదిలో కూడా ఎక్కువ ఎంపీ సీట్లు ఉన్న పార్టీగా బీజేపీ నిలుస్తుంది. ఇదే జరిగితే ఇన్నాళ్లు తన అధికారం కోసం ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన రాజకీయాలు నడిపిన కాంగ్రెస్ పార్టీ నెరేటివ్కు పెద్ద ఎదురు దెబ్బే అవుతుంది. బీజేపీపై ఉత్తరాది పార్టీ అనే ముద్ర తొలగిపోతుంది. అంతేకాకుండా కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలోనూ కమలం పార్టీకి అత్యధిక ఎంపీ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనాలో వెల్లడవుతుంది. దీంతో పేరుకు మాత్రం తెలంగాణ, కర్ణాటకలలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఎంపీలంతా బీజేపీ వారే ఉంటారు. దీనివల్ల విద్యావంతులంతా కాంగ్రెస్కే ఓటు వేస్తారనే కాంగ్రెస్ వాదనకు చెక్ పడుతుంది. వీటన్నిటి కారణంగా కాంగ్రెస్ ఎప్పటి నుంచో చేస్తూ వస్తున్న ఉత్తరాది, దక్షిణాది అనే విభజన రాజకీయాలన్నీ పటాపంచలైపోతాయి. ఇక ప్రస్తుతం ఎన్నికల ఫలితాల ఆధారంగానే బీజేపీ 2029 టార్గెట్గా పనిచేసుకుంటూ పోతుంది. 2026 కల్లా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు టార్గెట్గా ముందుకు సాగుతూ 2028కి తెలంగాణలోనూ అధికారంలోకి రావడానికి ఈ ఎన్నికల ఫలితాలు పునాదులుగా మారనున్నాయి. పార్టీ అధిష్టానం భావించినట్లు అన్ని సజావుగా సాగితే 2029 నాటికి తెలంగాణ, తమిళనాడులో బీజేపీ పాగా వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.